ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో దాడి జరిగిందో ఆ దాడి పట్ల సీరియస్నెస్ ను చూపిస్తున్నది. మనం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మనం సంఘీభావంగా ప్రతి భారతీయుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే 9 మాసాలు నా తల్లి నాకు జన్మనిచ్చింది. నా తల్లికి నేను ఎంత గౌరవం ఇస్తానో ఈ భూమి మీద పుట్టినందుకు భారతీయులు కూడా నేను అంతే ఇస్తా. నేను ఎవరికి కూడా నేను భారతీయుని అనే సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నాకు జన్మనిచ్చిన తల్లికి నా కిందున్న భూతల్లికి తెలుసు. అంతే తప్ప మనం ఎవరు మహాత్మా గాంధీని గాడ్సే చంపినని చెప్పి గాడ్సే జాతిని మనం తప్పుపట్టలేము. ఈ రోజు పాకిస్తాన్ నా కొడుకులు ఎవరు ముస్లింలు అదే కంట్రీ వాళ్ళు మన ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను హిందువుల ఐక్యత ఏదైతే ఉన్నదో ఆ ముస్లింల ఐక్యతను హిందువుల ఐక్యతను దెబ్బతీయడానికి పాకిస్తాన్ పట్టినటువంటి కుట్ర ఇది. ఈ కుట్రలో భారతీయులు భాగం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ దేశంలో ఉంటున్నాం, ఈ గాలి వీస్తున్నాం, ఈ నీళ్లు తాగుతున్నాం, ఇక్కడనే ఈ భూమిలోనే మనం మట్టి అయిపోతాం. కాబట్టి ఈ భూమి మీదనే మనకు గౌరవం ఉండాల్సినది. మనం ఏ క్షణం కూడా ఒక్క సెకండ్ కూడా పక్క దేశం ఆలోచన మన మనసులో రావద్దు. సచిన్ దాకా కూడా నేను భారతీయుణ్ణి, నేను ఇండియన్ని అనే వాదాతోనే మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట చెప్పిండు. దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు, మన రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆక్రమిత మన ఏదైతే కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నదో మోడీ గారు ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకుందామని చెప్పిన మూలాలు మన రేవంత్ రెడ్డి. అలాంటి గడ్డ మీద మనం ముట్టాం కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నా, ఈ రోజు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, అయినా కూడా మనం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అండగా నిలవలసిన సమయం ఇది. ఎందుకంటే మన మీద పక్కవారు దాడి చేస్తున్నారు. మన మధ్య పార్టీల అవసరం లేదు, మన మధ్యలో కులాల అవసరం లేదు, మన మధ్యలో మతాల అవసరం లేదు. నేను భారతీయుణ్ణి, నేను ఇండియన్ని అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు ఏది ఉన్నా కూడా మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోయి మనము బాసరగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.